మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బోండమ్మ ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక అవినీతిపరుడు, నోటి దూల, పొగరు కళ్ళు నెత్తికెక్కిని. అతను కేసినేని నాని పార్లమెంటు సభ్యుడు, 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నాని గారి నుంచి, అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆయన మీద 2 రోజులుగా అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఇతను ఎంత అవినీతిపరుడు అంటే నీకు చెప్తాను. ఇతను 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా హైదరాబాద్లో టెస్ట్ వేసి కూర్చుంటే టికెట్ ఇవ్వాలని చెప్పి నేను ధర్నా చేశాను బోండమ్మకి. అలాగే ఆనాడు కేసినేని నాని గారు బోండమ్మకు టికెట్ ఇస్తేనే నేను ఎంపీగా నామినేషన్ వేస్తానని చెప్పిన విషయం బోండమ్మ మర్చిపోయాడేమో కానీ ప్రజలు మర్చిపోలే. 2014లో నీకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది. నీకున్న ఆస్తి ఏంటి? కామాక్షి సిమెంట్లో నీ షేర్ అమ్ముకున్నావు, విజయవాడలో స్థలం అమ్ముకున్నావు. ఇది 2014లో నీ పరిస్థితి. 2014 నుంచి 2019 దాకా మొగలరాజపురంలో ఒక పెద్ద విల్లా కట్టించావు. ఉత్తరాంధ్రలో ఒక ఫామ్ హౌస్ కట్టించావు. వన్ టౌన్లో ఒక హోటలు కాంప్లెక్స్ కట్టించావు. గొల్లపూడిలో ఒక కళ్యాణ మండపం, వారధికి అటుపక్క క్యాపిటల్ వే లాడ్జి కట్టించావు. నేను ఒకటే అడుగుతున్న బోండమ్మని, 5 సంవత్సరాల్లో నువ్వు ఏం పీకితే ఎన్ని సంపాదించావు చెప్పాలి. ఏం వ్యాపారం చేశావు? ఏం వ్యాపారం చేస్తే ఇవన్నీ సంపాదించి నువ్వు బిల్డింగ్లు కట్టావని నేను బోండమ్మను సూటిగా ప్రశ్నిస్తున్నా. చెప్పాలి సమాధానం. నీకు పేదవాళ్ళు, దళితులు, బీసీలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలంటే నీకు చాలా చులకన. ఏ రోజైనా నువ్వు ప్రెస్ మీట్లో ఒక దళితుడిని కానీ ఒక బీసీని కానీ ఎవరినైనా పక్కన కూర్చోబెట్టి మాట్లాడావా చెప్పాలి. నీ ధనదాహానికి, నీ అవినీతికి నందపు జగదీష్ ఒక దళిత నాయకుడు బలైపోయాడు. పార్టీ నుంచి వెళ్ళగొట్టావు కదా. గండూరు మహేష్ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం వెళ్ళగొట్టావు కదా. గోగుల రమణారావు డిప్యూటీ మేయర్ అని నందు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళగొట్టావు కదా. రీసెంట్గా మొన్న 2021లో నువ్వు కార్పొరేటర్లకి టిక్కెట్లు ఇచ్చి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు నువ్వు వసూలు చేశావు. నీ ధనదాహానికి ఒక కార్పొరేటర్ బలైపోయాడు. ఎల్బీ నగర్లో సుబ్బయ్య నిన్ను నమ్మి కార్పొరేషన్లో పోటీ చేస్తే నీ మోసానికి బలైపోయి
పక్షవాతం వచ్చి విజయవాడ వదిలిపెట్టి పారిపోయాడు. ఇలా నీ దానదాహానికి, నీ మోసానికి బలైపోయిన విజయవాడలో చాలామందికి తెలుసు. ఇంకొక విషయం, అవినీతి పరుడు అంటున్నాను, నువ్వు నిరూపించుకో. సుందరయ్య నగర్లో, బహుశా మా విలేకరుల సోదరులకు అందరికీ తెలిసే ఉంటుంది, సుందరయ్య నగర్లో ఆ రోజు రోడ్డు వైండింగ్ రోజు 450 ఇళ్ళు వెరిఫికేషన్ చేసి వీళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళని కార్పొరేషన్ వాళ్ళ అధికారులు ధృవీకరించి ఆ లిస్టు కార్పొరేషన్కి పంపిస్తే అందులో 108 ఇళ్ళు నువ్వు అమ్ముకున్నావా లేదా చెప్పాలి. ఆ బాధితులందరూ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి కమిషనర్ గారి చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగి కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడ్చారు. ఈ ఉసురు నీకు తగలదా? నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే, రెండోసారి సెంటర్ నియోజకవర్గ ప్రజలు నీకు సరిగ్గా బుద్ధి చెప్పారు. మొదటిసారి 27,000 మెజార్టీతో గెలిచిన నువ్వు 2019లో 25 ఓట్ల తేడాతో ఓడిపోయావంటే దాదాపు సెంట్రల్ నియోజకవర్గంలో 50,000 మందిని తిరస్కరించారు. అది నీ చరిత్ర. ఏంటి, కేసినేని నాని గారికి సీట్ లేదంటావా? మతుండే మాట్లాడుతున్నావా? పేపర్ చూస్తున్నావా? మీడియా చూస్తున్నావా? నువ్వు కేసినేని నాని గారికి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన రోజే, అదే రోజు సాయంత్రం విజయవాడ వైసీపీ ఎంపీగా అనౌన్స్ చేశాడు. నీకింతవరకు సీటు కన్ఫర్మ్ కాలా. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు IVR సర్వే తీశాడు, బోండా మాకు టికెట్ ఇవ్వచ్చా లేదా అని. నీకు టికెట్ ఇచ్చేదాకా ఇంకా గ్యారెంటీ లేదు. నువ్వు కేసినేని నాని గురించి, వెల్లంపల్లి గురించి మాట్లాడతావా? నువ్వు ఈ ఎన్నికల్లో 2021లో నువ్వు చేసిన ధనదాహానికి ఒక కార్పొరేటర్గా నీకు ఈ జరగబోయే ఎన్నికల్లో నేను పని చెయ్యను అని రాసిచ్చిన ఒక మహిళా కార్పొరేటరు నీకే లెటర్ రాసిచ్చింది. నువ్వు అనుకుంటున్నావు నీకు టికెట్ రాదు, ఒకవేళ నువ్వు టికెట్ తెచ్చుకున్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు మొన్న టికెట్ ఇచ్చి డబ్బులు సేల్ చేసావు చూడు, నీ బాధితులందరూ నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం నీ నోటి దూలకు భయపడి సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు సరైన టైంలో సరిగ్గా నీకు బుద్ధి చెప్పి నిన్ను ఓడిస్తారు. నువ్వు ఎన్ని అక్రమాలు, ఎన్ని అవినీతిలు, నీ ధనదాహం, ఇది రాబోయే రోజుల్లో అన్నీ కూడా బయట పెడతాం. జస్ట్ నీ నోటి దోల, నీ అవాకులు చవాకులు నువ్వు కేసినేని నాని గారి మీద, వెల్లంపల్లి గారి మీద నువ్వు మాట్లాడిన దానికి
మేము నీకు సమాధానం చెప్తున్నాం. అంతేగా నువ్వు చేసిన ఆరోపణలన్నీ వాస్తవాలు కాదు, కానీ నువ్వు చేసిన చిట్టా మా దగ్గర ఉంది. నీ చిట్టా బయటపెడతాం, గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత అహంకారం అంటే ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే నీ పక్కన ఉన్న కార్యకర్తలను కానీ అందరినీ అరే ఒరే, అలాగే కార్పొరేటర్ని, మహిళా సోదరిమణుల్ని రావే పోవే. ఇదా నీ సంస్కారం? ఇది నువ్వు మాట్లాడిన తీరు. వీటన్నిటికీ నువ్వు రాబోయే రోజులు సమాధానం చెప్పాలి. నీ అవినీతి భాగోతాన్ని బయట పెడతాం. ఒకటే గుర్తుపెట్టుకో, అసలు వెల్లంపల్లి గారు ఏదో అక్కడ 1 టౌన్లో అక్కడి నుంచి ఇక్కడే పంపించారని ఏదో వాగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక మైనారిటీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతోనే అక్కడ మైనారిటీకి సీట్ ఇచ్చి వెల్లంపల్లి సమర్థుడు, అతను విజయవాడలో ఎక్కడైనా గెలుస్తాడు అని ఇక్కడికి పంపించాడు. నీకు గుర్తుందో లేదు, గుర్తుండదలే. ఎందుకంటే ఆనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద ఫోటో వచ్చింది. నువ్వు బంగీ జంప్ అండి. నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి 2019లో ఓడిపోయిన తర్వాత నువ్వు బంగీ జంప్ చేయాలని చెప్పి వైసీపీ పార్టీలోకి తీవ్ర ప్రయత్నాలు చేసావు. వైసీపీ నాయకులు, పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి, ఇద్దరి దగ్గరికి వెళ్ళావు. వాళ్ళిద్దరికి కాళ్ళు పట్టుకున్నావు. చేయిపో అన్నారు వాళ్ళు. నీలాంటి వాడు మా పార్టీలో పనికిరాడని చెప్పి తేల్చేశారు. పాప జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తెలుసు, వీడు నా ఇంట్లో బాత్రూమ్లు కడగడానికి కూడా పనికిరాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఊహించాడు, నా ఇంట్లో బాత్రూమ్లు కూడా కడగడానికి వీడు పనికిరాడు అని చెప్పి పార్టీలోకి తీసుకోవాలా. అది నీ చరిత్ర. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. నువ్వు సింపుల్గా ఒక విషయం చెప్పాలంటే, నీలాంటి వాడు అసలు రాజకీయాల్లో ఉండడానికే అనర్హుడు. రాజకీయాల్లో ఉండడానికే అనర్హుడు. ఎందుకంటే నీకు ఏది లేదు. 1 అవినీతిపరుడు, 2 అహంకారం, తల పొగరు, ధనదాహం. నీ ధనదాహానికి ఎంతమంది బలైపోయారో చెప్పాను. ఇంకా 2వ ఎపిసోడ్ ఉంటుంది, చాలా ఉన్నాయి. ఇదిగోండి 2వ ఎపిసోడ్కు రెడీగా ఉంది. అన్నీ ఒకసారి చెప్తాం. మేము మా మిత్రులు మర్చిపోతారని 2వ ఎపిసోడ్ తయారు చేశా. కాబట్టి నీకు తెలుగుదేశం పార్టీలో సీటే లేదు. నువ్వు వెల్లంపల్లి గారి గురించి, కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. నువ్వు పెద్ద అవినీతి పరుడివి. నేను ఒకటే చెప్తున్నా, 2014 నుంచి 2019 దాకా నేను చెప్పిన ఈ ఆస్తులన్నీ నువ్వు ఎలా సంపాదించావు చెప్పండి సమాధానం. కాబట్టి బాగుండము అనుకుంటున్నాడు. నాకు గట్టంగా సంపాదించాను, పిచ్చి పిచ్చిగా సంపాదించాను, అంతా కష్టపడకుండా డబ్బులు వచ్చినాయి అని అనుకుంటున్నాడు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, మాకు కాదు. ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఇంకొక విషయం, నువ్వు అనుకుంటున్నావు, పొరపాటు పడుతున్నావు.
ఇవాళ నీ పక్కన తిరిగే వాళ్ళంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఈ ఎలక్షన్ దాకానే వాళ్ళందరినీ తిప్పుకుంటావు. ఎలక్షన్ అయిపోతే నువ్వెవరో నాకు తెలియదు అంటావు. ఎందుకంటే ఒక నందెపు జగదీషు, ఒక గడ్డూరు మహేషు, ఒక గోగుల్ రమణ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా లిస్టు వీళ్ళందరూ నీ బాధితులే. అయితే నీకు బిరుదు ఇవ్వాలి. ఏంటంటే భారతంలో శకుని ఎలా ఉంటాడు? శకుని పాత్ర ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీలో పోషిస్తున్నావు. ఏంటంటే ఆనాడు శకుని ఏం చేశాడు? కౌరవుల పక్క నుండి కౌరవుల మొత్తాన్ని నాశనం చేశాడు. ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరినీ బయటికి పంపించాలి. పాపం చంద్రబాబు నాయుడు గారు నీ బ్లాక్మెయిల్కి భయపడి నీకు పోలిట్ బ్యూరో సభ్యుడు ఇచ్చాడు. నువ్వు పోలిట్ బ్యూరో సభ్యుడు కాదు, తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడు నువ్వు. ఏంటి పొలిట్ బ్యూరో సభ్యుడు కాదు, నువ్వు పొల్యూట్ బ్యూరో సభ్యుడివి. ఏమన్నావు నువ్వు? 2014లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచి నాకు మంత్రి పదవి ఇస్తావా లేదని ఒక ప్రెస్ మీట్ పెట్టి కాపులు గొత్తు కోసావు అని చంద్రబాబు నాయుడు గారిని రాయలేని భాషలో తిట్టాడు. మీడియా వారు పాపం అలాంటి పదాలు రాయలే అసలు. అలాంటి భాష తిట్టావు నువ్వు. మర్చిపోయావా? ఈ చిట్టా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. నువ్వు చేసిన ప్రెస్ మీట్లు, నువ్వు చేసిన ద్రోహాలు చంద్రబాబు నాయుడు గారి చిట్టా ఉండబట్టే బోండో మాకు టికెట్ ఇవ్వాలి లేదని IVRS సర్వే పెట్టిన నోట నిన్నగాక మొన్నే వచ్చింది. అందరూ నోటా నొక్కారు. నీకు సీట్ అయితే చిరిగిపోద్ది. చీటీ ఉండదు కదా, నీ సీటు కూడా ఉండదు, చిరిగిపోద్ది నీ సీటు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే ఇప్పటికైనా చాలా పద్ధతిగా ఉండదని హెచ్చరిస్తున్నాం.